హలో మేడం బంగారమ్స్ కర్వ్ ఈవీ ఒక ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ కి స్వాగతం సుస్వాగతం. ట్రూ రేంజ్ అనమాట. సో టాప్ స్పీడ్ 160 km/h అండ్ 0 to 100 8.6 seconds. ఇవన్నీ దీని గురించిన డీటెయిల్స్ అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది, 360-degree కెమెరా ఉంది, చక్కని పానరామిక్ సన్ రూఫ్ ఉంది, అట్లస్ ఆర్కిటెక్చర్, అడ్వాన్స్డ్ టెక్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. దానిపైన చేయబడిన ఫస్ట్ ఎస్యూవీ ఇది. చూడొచ్చు టాటా మోటార్స్ ఐరా కనెక్టెడ్ కార్ ఇది అన్నీ కూడా వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనము దీన్ని డ్రైవ్ మోడ్లో పెట్టేద్దాం. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ రిలీజ్ చేసేద్దాము అండ్ స్పోర్ట్ మోడ్లో పెట్టుకుందాము. మన మీద కరు నుంచి ఇంతకుముందు మనకి రెగ్యులర్గా స్పోర్ట్ మోడ్ యాక్టివేటెడ్ అనేది వచ్చేది, అట్లాంటిది ఏం రాకుండా ఉండడం ఒక విధంగా మంచిదే. సో ఖాళీ రోడ్ ఉంది. హ్యాండ్లింగ్ అయితే అసలు అద్దుర్చండి బండిది. చూడండి యాక్సలరేషన్ ఫ్యూ సెకండ్స్లో మనం 100 దాటేసామన్నమాట. సస్పెన్షన్ చాలా చాలా బాగుంది. 18-inch వీల్స్ ఆఫర్ చేశారు. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. మెయిన్ కార్నరింగ్ స్టెబిలిటీ అయితే అదిరిపోయిందండి. ఏదో జీటీ రేస్ కార్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఆవులు గేదెలు ఇక్కడ చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. అండ్ ADAS Level 2 కూడా ఉంది ఇక్కడ. సో ఈ లేన్ డిపార్చర్ ఇది అనేది కొంచెం డేంజర్ అనమాట. ఇమ్మీడియట్గా మనని ఒక లేన్ నుంచి ఇంకో లేన్ వెళ్ళనివ్వదు. ఇక్కడ కూడా ఆవులు గేదెలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. చూడండి స్టీరింగ్ ఎలా అది ఇది చేస్తుందో, రెసిస్ట్ చేస్తుందో, ఇదే విషయం అన్నమాట మనకి. అండ్ ఒక్కసారి మనము రెగ్యులర్ లేఅవుట్లోకి వెళ్ళిపోతాము. కానీ అసలు వ్యూ అండి చూడండి, ఏదో మనము ప్యారడైజ్ ఒక హెవెన్లో వేరే ప్లానెట్కి వచ్చినట్టుంది. అంత చక్కని వ్యూలో ఈ డ్రైవ్ వీళ్ళు ఆర్గనైజ్ చేయడం చాలా చాలా మంచి విషయము. ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో క్రూజ్ చేస్తున్నాము. అండ్ నేను ఈ యొక్క డ్రైవ్ అవ్వగానే మీకు ట్రూ రేంజ్ అనేది మీకు చెప్తాను, మీరు ఒక అంచనా వేసుకోవడానికి. నిజంగా అండి చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. బ్యూటిఫుల్ సండే మార్నింగ్, చక్కని వెదర్. ఆల్మోస్ట్ 150 రీచ్ అయిపోయినాం అనమాట. సో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ఎంతవరకు ఇది ఘోరంగా యాక్సలరేట్ చేస్తుంది అనేది. సూపర్ యాక్సలరేషన్, గ్రేట్ స్టెబిలిటీ, అన్బిలీవబుల్ అజిలిటీ అనమాట. అమేజింగ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. అసలు ఈ సైజ్ ఉన్న ఎస్యూవీ అండి ఇంత బ్రిలియంట్గా అంటే ఇంత ప్లాంటెడ్ ఫీల్ ఉంటుంది. బాడీ రోల్ అసలు లేకుండా, జీరో బాడీ రోల్ అండి, ఈవెన్ వెన్ యూఆర్ కార్నరింగ్ హార్డ్. సో అది బండి ఒక హైలైట్ అనమాట. ఇదిగో దీని కాంపిటీషన్ వెళ్తుంది ముందు క్రెటా. అఫ్ కోర్స్ ఇదైతే ఈవీ, ఇది ఐస్ మోడ్ ఏమో మనకి సెప్టెంబర్లో లాంచ్ అని చెప్తున్నారు. దున్నేస్తుందండి కాంపిటీషన్ని, దున్నేస్తుంది. అండ్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఇంత వరల్డ్ క్లాస్ వెహికల్ తీసుకొస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అండి.
అమేజింగ్. ఇర్రగా తీసారని చెప్పాలి అసలు. పాపా ఏం స్టెబిలిటీ అండి అసలు. ఇది ఫస్ట్ ఆటో షో, ఇది ఆటో ఎక్స్పోలో షోకేస్ అయినప్పుడు అప్పుడు కూడా నేను వీడియో చేశాను. అప్పుడు దీని గురించిన అసలు ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లో ఉండింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా సర్పాస్ చేసేసారని చెప్పొచ్చు. అంత బ్రిలియంట్గా ఉందండి అసలు. అండ్ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే టాటా నెక్సాన్ ఇవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. వాడు అరే చాయ్ తాగడానికి వెళ్దామన్నా అంటే కూడా వాడు బైక్ వద్దున్నా మనము నెక్సాన్ వేసుకొని వస్తానన్నా అంటాడు. అంత వాడికి అలవాటు అయిపోయింది అనమాట ఈవీ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ మీకు అలవాటు అయిందంటే గడి పెట్రోల్ బంక్లో ఆగడము ఇదంతా హెడేక్ లేదు. మన నైట్ పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. దాని తర్వాత మంచి రేంజ్, బ్రిలియంట్ అండి అసలు, అబ్సల్యూట్లీ బ్రిలియంట్. రైడ్ క్వాలిటీ అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పటికీ వీళ్ళు లీడర్సే రైడ్ క్వాలిటీలో. టాప్ నాచ్ రైడ్ క్వాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ దిస్ వన్ ఇస్ నో ఎక్సెప్షన్ అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయిందండి, అది హెడేక్. కొంచెం ఫ్రీగా షూట్ చేద్దామంటే మనకి వర్షం ఇబ్బంది కలిగిస్తుంది. బట్ ఎనీవే అట్లీస్ట్ మనము కార్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ యాంగిల్ ఆడియో కూడా మంచిగా రికార్డ్ అవుతుందని నేను హోప్ చేస్తున్నాను. ఇంత ట్రిక్కీ కండిషన్స్లో కూడా ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుంది చూడండి వెహికల్. హ్యాట్స్ ఆఫ్ అండి. సో మీరు కూడా ఖచ్చితంగా డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేస్తే మీకు ఆ భరోసా అంటే ఆ ఒక ఫీల్, అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందండి. మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఏ రేంజ్లో ముందుకెళ్తున్నారు, ఏ రేంజ్లో బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సూపర్. బ్రిలియంట్ స్టెబిలిటీ. సో ఇప్పుడు మనము ఇక్కడ కింద నుంచి వెళ్ళి యూటర్న్ చేసేసుకున్నాము. సో అంతే అండి. ఈ క్విక్ ఫైర్ డ్రైవ్ ఇంప్రెషన్ మీరు ఎంజాయ్ చేసినట్టయితే ఒక లైక్ వేసేసుకోండి టీనాన్ ఎఫర్ట్స్కి. అండ్ ఎస్, మీ యొక్క సపోర్ట్తో మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. వర్డ్ ఆఫ్ మౌత్తోనే నేను బిలీవ్ చేస్తున్నాను. మనం త్వరలో 1 lakh సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేయాలి. దానికి కావాల్సిన గివ్ అవేస్, ఆ మూమెంట్ సెలబ్రేట్ చేయడానికి అన్న ఏర్పాటు చేస్తున్నాడు. సో దయచేసి అందరు సపోర్ట్ చేయండి అండ్ మనం కలిసి ఆ ఒక మూమెంట్ని సెలబ్రేట్ చేద్దాము. ఇంకోటి కాసేపట్లో నేను ఆగి మీకు 360 డిగ్రీ కెమెరా క్లారిటీ కూడా చూపించేస్తానండి. ఎంత క్రిస్టల్ క్లియర్. ఇదైతే 12 inch డిస్ప్లే, ఇది 10 inchది మనకి ఇక్కడ స్పీడో కన్సోల్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ మన హ్యారియర్ సఫారీలో ఇదే డిస్ప్లే వాళ్ళు ఇస్తున్నారు. అదే మరి కొత్తదేం కాదు. ఎన్విహెచ్ లెవెల్స్ కూడా చాలా బాగా కంటైన్ అయినాయి. అంటే బయట నాయిస్ ఏమి లోపలికి రావట్లేదు. క్యాబిన్ చాలా క్వైట్గా చేయబడింది. సో ADAS Level 2 అయితే ఉన్నాయి. ఎట్లయితే మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ, లేన్ డిపార్చర్ వార్నింగ్ కానీ, కొలిజన్ వార్నింగ్ కానీ, ఇదంతా కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆపి మీకు ఒకసారి 360 డిగ్రీ కెమెరా చూపిస్తాము. సో ఇక్కడ ఆగినట్లయితే ఇప్పుడు మనము రివర్స్లో వేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత క్లియర్. ఇంత డార్క్ మొత్తం ఓవర్కాస్ట్ క్లౌడ్స్ అనమాట. ఎంత క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే వస్తుంది చూడండి. అండ్ దీంట్లో మనము యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫర్దర్ సెటప్ చేసుకోవచ్చు.
3D ఇది చేస్తే అయితే మొత్తం మీకు 360 డిగ్రీ వ్యూ అనేది ఫస్ట్ అది ఆఫర్ చేస్తుంది. దాన్ని మీరు మళ్ళీ సెట్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు, ఇది కావాలంటే ఇక్కడ ఈ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఈ డయాగ్నల్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏది కావాలంటే అది. సో ఇక్కడ చూస్తుంటే కూడా చూడాలనిపిస్తుంది, అంత చక్కని డిజైన్. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి మీరు ఇంకా దీన్ని ఇంకా ఫర్దర్ కస్టమైజ్ చేయాలనుకుంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ న్యూట్రల్లో పెట్టేస్తాను. న్యూట్రల్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయండి. దీంట్లో మెయిన్ మనకి వచ్చి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డ్రైవర్ అసిస్టెన్స్ అనే ఉంటుంది. సెట్టింగ్స్కి వెళ్తే డ్రైవర్ అసిస్టెన్స్ అని ఉంటుంది. దీంట్లో మనము అన్ని బంద్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు వెళ్ళి చూద్దాము, మళ్ళీ అది లేని ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుందని. ఎస్, చేస్తుందండి. సో నాకు తెలిసి ఇది బై డిఫాల్ట్ వాళ్ళు దీంట్లో ప్రోగ్రామ్ చేసి పెట్టేశారు. అది మంచి ఫీచరే, సేఫ్టీ ఫీచరే. లేన్ చేంజ్ కాకుండా ఉండడం, అంటే సడన్ లేన్ చేంజెస్ చేయకుండా అది కాపాడుతుంది. కానీ ఏమవుతుందంటే ఒకసారి అది మీరు చేయాలనుకున్నప్పుడు స్టీరింగ్ అనేది అది రెసిస్ట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు రెసిస్ట్ చేస్తుంది నన్ను. అప్పుడు మీరు భయపడవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏదైనా ప్యానిక్ సినారియోలో మీరు ఏదైనా ఆబ్స్టికల్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు అది ఇట్లా పనిచేస్తే మాత్రము అది సేవ్ చేయడం కాకుండా పక్కన పెట్టేసి అది ఇట్లా లీడర్స్ ఇంటూ ట్రబుల్ అనమాట. వీళ్ళు కూడా మంచి లేన్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ హెవీ వెహికల్స్. ఎవరు కూడా ఓవర్ ర్యాష్గా నడిపించడం కానీ అలా ఎవరినైతే నేను చూడలేదండి. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్. ఈ మార్నింగ్ డ్రైవ్ నేను ఎంజాయ్ చేయబోతున్నాను. వావ్, అబ్సల్యూట్లీ spectacular stuff.